వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫ్థాల్మాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విశిష్ట సేవలు అందిస్తున్నారు. అలాగే వైద్య సేవ, వైద్య విద్య, వైద్య పరిశోధనలో అపారమైన అనుభవం కలిగిన డాక్టర్ గారు ప్రభంజన్ కుమార్ గారు. గ్లకోమాకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. ముందుగా డాక్టర్ గారు, గ్లకోమా అంటే ఏంటి మాకు వివరిస్తారా? నీటి కాసులు లేదా గ్లకోమా అని అంటారు దీన్ని. సో నీటి కాసులు అనగా కంటిలో, శరీరంలో ఏ విధంగా అయితే బీపీ బ్లడ్ ప్రెషర్ అంటామో అలాగే కంటిలో కూడా ఒత్తిడి అనేది ఉంటుంది. అది సాధారణంగా 10 నుంచి 21 వరకు ఉంటుంది. ఈ ఒత్తిడి అనేది కొన్ని కారణాల వల్ల పెరగడం జరుగుతుంది, 21 కంటే పెరగడం జరుగుతుంది. సో ఈ ఒత్తిడి పెరిగినప్పుడు దానివల్ల కంటి నరం లేదా కంటి నాడి ఉంటుంది. ఏదైతే ఈ కంటి నాడి మెదడుకు ఈ సిగ్నల్స్ని పాస్ చేస్తూ ఉంటుంది. అది ఒత్తిడికి గురయ్యి పని చేయకపోవడం జరుగుతుంది. ఈ విధంగా పని చేయకపోవడం వల్ల కంటి చూపు అనేది క్రమేపీ తగ్గుతూ వస్తుంది. దీనినే గ్లకోమా లేదా నీటి కాసులు అని అంటారు. సో దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాము. అంటే సాధారణంగా ఇది జన్యుపరంగా వస్తుంది, జన్యులోపాల వల్ల వస్తుంది, వంశపారంపర్యంగా వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ఇంట్లో ఉన్నట్లయితే అదే ఫ్యామిలీ గ్రూప్లో అదే ఇంట్లో మిగతా వ్యక్తులకు వచ్చేదానికి దాదాపుగా 10 టైమ్స్ మోర్ పాసిబిలిటీ, 10% ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకటి ఇది ఈ జబ్బు కంటిన్యూస్గా మానిటరింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. దీంట్లో ఏమవుతుందనంటే చూపు అనేది క్రమేపీ తగ్గుతుంది. అయితే ఇందులో చూపు తగ్గిన విషయము ఆ రోగికి కానీ లేదా ఆ వ్యక్తికి కానీ తెలియడం అనేది ఎర్లీ స్టేజెస్లో జరగదు. ప్రారంభ దశలో దాన్ని గుర్తించలేరు. ఇది జరగడానికి దాదాపు చూపు 70% పోయినప్పుడు మాత్రమే వాళ్ళు కనుక్కోగలుగుతారు. కాకపోతే మనము దాన్ని ముందుగానే గుర్తించవచ్చు. ఆ గుర్తించడానికి మనం ముందుగా పరీక్షలు అనేవి చేయాల్సి ఉంటుంది. సో పేషెంట్ వచ్చినప్పుడు ఎవరైనా కూడా వయసు 40 పైబడి ఉన్నప్పుడు, ఈ రిస్క్ ఎక్కువ ఉండేది 40 పైబడి వయసు ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి మనము కాంప్రహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్ అంటాం. సో ఆ వయసు పైబడిన వాళ్ళందరికీ కూడా ఈ కంటి నరం పరీక్షలు చేసి నిర్ధారించి మనం తగిన చర్యలు తీసుకోవచ్చు. గ్లకోమాకు సంబంధించి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి, దీన్ని ఎలా కనిపెట్టాలంటారు? సో దీనికి 3 రకాల పరీక్షలు ఉంటాయండి. మొదటగా మనం చేయాల్సింది కంటిలో ఒత్తిడి ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఒత్తిడి ఉన్నంత మాత్రాన నీటి కాసులు లేదా గ్లకోమా ఉన్నట్లు కాదు. ఒక్కొక్కసారి నార్మోటెన్సివ్ గ్లకోమా ఆర్ ఆక్యులార్ హైపర్ టెన్షన్ అంటారు. సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మార్పులు చూపు మీద మార్పులు ఉండకపోవచ్చు. ఈ ఒత్తిడి అనేది కేవలం ఒక రిస్క్ ఫ్యాక్టర్ మాత్రమే, ఒక కారణం మాత్రమే. వేరే కారణాల వల్ల కూడా చూపు పోయేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకటి ఒత్తిడి పరీక్ష చేసుకోవటం ఒకటి. రెండవది విజువల్ ఫీల్డ్ ఎగ్జామినేషన్ అని అంటాం. విజువల్ ఫీల్డ్ అంటే మన దృష్టి ఎంత శాతం ఉంది. మనం చూసినప్పుడు, మనం నేరుగా ఒక వస్తువును చూసినప్పుడు ఆ వస్తువు మాత్రమే కనపడదు, మనకు దాని చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం అంతా కనిపిస్తుంది మనకు జనరల్గా. కానీ ఈ నీటి కాసులు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎదురుగా ఉన్న ఆ వస్తువు మాత్రమే కనిపిస్తుంది, చుట్టూ ఉన్న పరిసరాలు కనపడడం అనేది తగ్గిపోతూ వస్తుంది దానివల్ల, దాని ఎఫెక్ట్స్ వల్ల. సో మనం ఏం చేస్తామంటే దాంట్లో విజువల్ ఫీల్డ్ ఎగ్జామినేషన్ అనేది ఒక పరీక్ష చేసి ఎంత శాతం మేర చూపు తగ్గిందో తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం, అంటే ప్రారంభ దశలోనే కనుక్కోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. దాన్ని మనం రెటినల్ నర్వ్ ఫైబర్ లేయర్ అనాలిసిస్ అంటాం. అంటే లోపల కంటి రెటీనా మందం ఎంత ఉంది, అది హెల్దీగా ఉందా లేదా, అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా, ప్రారంభ దశలోనే తెలుసుకొని ఒకవేళ అటువంటి మార్పులు ఏవైనా ఉంటే ఫర్దర్గా మనం దాన్ని నివారించవచ్చు. డాక్టర్ గారు, గ్లకోమాకి చికిత్స ఉందంటారా? గ్లకోమాకి తప్పకుండా చికిత్స ఉందండి. కాకపోతే ఈ గ్లకోమా చికిత్స వల్ల కామన్ మ్యాన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు అని అంటే పూర్తిగా చూపు వస్తుంది అని అనుకుంటారు, పోయిన చూపు. ఇక్కడ అన్ఫార్చునేట్లీ
దురదృష్టవశాత్తు పోయిన చూపు అయితే ఏది రాదు. ఉన్న చూపుని మనం ఇచ్చే వైద్యం ఏదైతే ఉందో, రకరకాల వైద్యాలు ఉన్నాయి, ఉన్న వైద్యంతో మనము ఉన్న చూపుని ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా, ఫర్దర్ లాస్ అవ్వకుండా నివారించవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మెడికల్ మేనేజ్మెంట్ అంటారు, మందుల ద్వారా రకరకాల మందులు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క మందుని స్టార్ట్ చేస్తాము డిపెండింగ్ ఆన్ టార్గెట్ ప్రెషర్ అంటాం మనం. అంటే కంట్లో ఒత్తిడి అనేది మెయిన్ కారణం కాబట్టి ఆ ఒత్తిడి కంట్రోల్లోకి వచ్చిందా లేదా, ఒక మందుతో వచ్చిందా లేదా, రాలేదు, అలాంటప్పుడు ఇంకొక మందుని దానికి యాడ్ చేస్తాం. సో కంబైన్డ్ థెరపీ అంటాం దాన్ని. సో ఇంకొక మందుని యాడ్ చేసి అలా 3-4 రకాల మందులను యాడ్ చేసుకుంటూ పోయి మన టార్గెట్ ప్రెషర్ అంటే ఏ స్థాయిలో అయితే ఈ నరం యొక్క డ్యామేజ్, రెటినా యొక్క డ్యామేజ్ అనేది ఆగిపోతుందో, ఏ ప్రెషర్ దగ్గర ఆగిపోతుందో దాన్ని టార్గెట్ ప్రెషర్ అంటారు. ఇది కంటిన్యూస్ మానిటరింగ్లోనే తెలుస్తుంది మనకు. రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటే మనం దాన్ని టార్గెట్ ప్రెషర్ని ఫిక్స్ చేసి ఆ ప్రెషర్లోనే కంట్రోల్ చేసుకుంటూ ఆ ప్రెషర్లోనే మెయింటైన్ చేసే విధంగా మందుల్ని మనం టైట్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ మందులతోటి నయం కాని పక్షంలో శస్త్రచికిత్స ద్వారా కూడా మనము కంట్రోల్ చేయవచ్చు. దాన్ని ఫిల్ట్రేషన్ సర్జరీస్ అంటారు. వాటిని ఫిల్ట్రేషన్ సర్జరీస్ అంటారు. ట్రబెక్యులోప్లాస్టీ, ట్రబెక్యులాటమీ, ట్రబెక్యులెక్టమీ ఇలాంటి రకరకాల వైద్యాలు ఉన్నాయి. సో దాని ద్వారా ప్రెషర్ని కంట్రోల్ చేయవచ్చు. ప్రెషర్ కంట్రోల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ డ్యామేజ్ అనేది జరగకుండా ఉంటుంది. కాబట్టి ఫర్దర్ లైఫ్, పేషెంట్కి ఉన్నటువంటి ఫర్దర్ లైఫ్ ఉన్న చూపుని జాగ్రత్తగా కాపాడుకుంటూ బాగా మానిటర్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, షుగరు, బీపీ ఉన్నవారు కంటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా షుగరు, బీపీ అనేది రెటినాని అఫెక్ట్ చేస్తుంది. రెటినా మీద ప్రభావం చూపిస్తాయి అవి. డయాబెటిక్ రెటినోపతి అంటారు, హైపర్టెన్సివ్ రెటినోపతి అంటారు. ఇవి కూడా యూజువల్గా సాధారణంగా వయసు పైబడిన వాళ్ళల్లోనే ఉంటాయి. 40 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళల్లోనే ఉంటాయి. ఏ విధంగా అయితే నీటి కాసులు కూడా 40 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళల్లోనే ఉంటాయి. సో ఎప్పుడైతే నీటి కాసులతో పాటు ఇవి కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఆ డ్యామేజ్ వల్ల చూపు చాలా ఎక్కువ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ షుగర్, బీపీ ఉన్నటువంటి పేషెంట్లు కానీ, రోగులు కానీ ఏం చేయాలంటే షుగర్ను, బీపీని చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి నీటి కాసులు ఉన్నప్పుడు షుగర్, బీపీ వల్ల జరిగే డ్యామేజ్ని నివారిస్తే కానీ వాళ్ళకి ఫర్దర్ లైఫ్, తర్వాత జీవితం అనేది సంతోషంగా ఉండదు. ఎందుకంటే ఆ చూపు లేనిదే వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి చూపు అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళల్లో. సో కాబట్టి వాళ్ళైతే తప్పకుండా ప్రతి 6 నెలలకు లేదా ప్రతి 3 నెలలకు డిపెండింగ్ ఆన్ వాళ్ళకు ఉన్నటువంటి స్టేజ్ని బట్టి, ఈ డయాబెటిక్ రెటినోపతి కానీ, హైపర్టెన్సివ్ రెటినోపతి కానీ, బీపీ, షుగర్ వల్ల జరిగిన డ్యామేజ్ స్టేజ్ని బట్టి వాళ్ళు ప్రతి 3 లేదా 6 నెలలకు ఒకసారి కంటి డాక్టర్ గారిని సంప్రదించి కంటి పరీక్షలు పూర్తిగా చేసుకొని దానికి ఏదైనా అప్పటికి వైద్యం అవసరమైతే తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. డాక్టర్ గారు, సాధారణంగా ఇప్పుడు పిల్లల్లో మనం చూస్తున్నాం, వారికి స్క్రీన్ టైం ఎక్కువైంది. వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్గా ఎస్పెషలీ మన కరోనా వచ్చిన తర్వాత పిల్లలు ఎప్పుడైతే ఇంటికి అంకితం అయిపోయారో వాళ్ళందరూ కూడా టైంపాస్ కోసము మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, గ్యాడ్జెట్స్ వాడడం ఎక్కువ అలవాటు చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో పిల్లలు బయట ఆడడం చాలా తగ్గిపోయింది. ఎక్కువగా వీడియో గేమ్స్ ఇవే చూస్తూ ఇవే ఆడుతూ ఉంటున్నారు. దానివల్ల వీళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి దృష్టి లోపాలు మొదలవుతున్నాయి. మయోపియా అంటారు. మయోపియా లేదా దృష్టిలోపము ఎక్కువయ్యి, సో ఈ దృష్టిలోపం కూడా నీటి కాసులకు ఒక కారణం. ఈ దృష్టిలోపం రావడం కూడా నీటి కాసులకి ఒక కారణం. కాబట్టి వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళు ఈ గ్యాడ్జెట్స్ వాడడం మొదలుపెట్టారో ఈ దృష్టిలోపాలు రావడము, కళ్ళల్లో నీళ్లు కారడము, డ్రైనెస్ రావడము, వాళ్ళకి ఏంటంటే కళ్ళు ఆర్పే శాతం, కళ్ళు బ్లింక్ రేట్ అని అంటారు, అది యూజువల్గా జనరల్గా 12 నుంచి 15 సార్లు ఉండాలి ఒక నిమిషానికి. కానీ స్క్రీన్ టైం ఎక్కువ ఉండేవాళ్ళు, ఈ గ్యాడ్జెట్స్ పైన ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు కానీ, చూసేవాళ్ళు కానీ, వాళ్ళు ఏంటంటే బ్లింక్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. కనీసం 4 నుంచి 5 సార్లు కూడా ఉండడం లేదు నిమిషానికి. దానివల్ల డ్రైనెస్ రావడము, దానివల్ల మళ్ళీ కంజంక్టివైటిస్ ఇలాంటివి డెవలప్ అవ్వడం జరుగుతూ ఉంది. అలర్జిక్ కంజంక్టివైటిస్ ఇలా. సో దానికి మళ్ళీ వాళ్ళు వైద్యం తీసుకుంటారు. ఆ తీసుకునే వైద్యంలో కూడా స్టీరాయిడ్స్ అనేవి ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టీరాయిడ్స్ వాడుతుంటారు కామన్గా. డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు వాళ్ళు తగిన సలహాలు, సూచనలతో ఇస్తారు. అవి కొంతకాలం మాత్రమే వాడి మానేయాల్సిన అవసరం ఉంటుంది వాటిని.
కానీ వీళ్ళు బాగుంది కదా, నాకు బాగా తగ్గిపోయింది, దీనివల్ల నాకు ఆ ఇరిటేషన్ తగ్గిపోయింది అనేసి అది కంటిన్యూగా వాడడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వాళ్ళు కంటిన్యూగా వాడతారో ఈ స్టీరాయిడ్స్ అనేవి కూడా నీటి కాసులకు ఒక కారణం. సో నీటి కాసులు అనేది ఇంకా పెరుగుతుంది దాని మీద. సో కాబట్టి ఈ స్క్రీన్ టైం ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నాయో తగిన జాగ్రత్తలు తీసుకోవడము, మధ్య మధ్యలో వాళ్ళు స్క్రీన్ చూసినప్పుడు పాస్ తీసుకోవాలి. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కంటికి రెస్ట్ ఇవ్వాలి. దూరపు చూపు చూడడము, బయటి ప్రపంచాన్ని చూడడము చేయడం వల్ల వాళ్ళ కంటికి కొద్దిగా రెస్ట్ అనేది వస్తుంది. సో రెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ కన్ను సర్ఫేస్ అంతా కంటి తేమ శాతం పెరగడము, దాంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తగ్గిపోయి వాళ్ళకు రొటీన్ లైఫ్ ఉంది. ఇవి హ్యాబిచువల్గా వాళ్ళు అలవాటు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వీలైనంత వరకు ఈ మొబైల్స్, గ్యాడ్జెట్స్ పిల్లలు వాడకపోవడం అనేది చాలా ఉత్తమము. వాళ్ళని వేరే ఫిజికల్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయడం తల్లిదండ్రులకు అతి ముఖ్యమైన విషయం ఇది. డాక్టర్ గారు, స్విమ్స్లో నీటి కాసుల సేవల గురించి మాకు తెలియజేస్తారా? మన ఆసుపత్రిలో, స్విమ్స్ హాస్పిటల్లో మనము ఈ ఒత్తిడి పరీక్షలు వచ్చిన ప్రతి పేషెంట్కి, ప్రతి వ్యక్తికి 40 ఏళ్ళ పైబడిన వాళ్ళకందరికీ కూడా మనము ఒత్తిడి పరీక్ష చేసి ఎంత ఉంది నిర్ధారించి, తర్వాత కంటి నరం పరీక్ష, ఫండస్ ఎగ్జామినేషన్ అంటాము, అది కూడా చుక్కల మందు వేసి కంటి నరం పూర్తిగా పరీక్ష చేసి అందులో ఏవైనా మార్పులు ఉంటే, తరువాత మన దగ్గర విజువల్ ఫీల్డ్ అనలైజర్ అనేది ఒక మిషన్ ఉంది. సో ఆ మిషన్ ద్వారా మనము ఈ కంటి చూపు, దృష్టి అనేది ఎంత శాతం ఉంది, ఎంత శాతం తగ్గింది, దాంట్లో ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా, మార్పులు ఉంటే ఏం చేయాలి అన్న పరీక్షలు అన్నీ చేసి వాళ్ళకు తగిన వైద్య సదుపాయాలు అందించడం జరుగుతూ ఉంది. డాక్టర్ గారు, కంటికి సంబంధించి సాధారణ జాగ్రత్తల గురించి మాకు తెలియజేస్తారా? బయట తిరిగే వాళ్ళు ఎక్కువగా అవసరం ఉన్నా లేకపోయినా, సైట్ ఉన్నా దృష్టి లోపాలు ఉన్నా లేకపోయినా కూడా అద్దాలు వాడడం మంచిది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాతావరణంలో పొల్యూషన్ లేదా కాలుష్యం ఎక్కువగా ఉండడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు, అలర్జిక్ కంజంక్టివైటిస్ అయితేనేమి, ఇన్ఫెక్షన్స్ అయితేనేమి ఎక్కువగా వస్తున్నాయి. సో వాటిని నివారించడానికి మనం కంటి అద్దాలు లేదా జోళ్ళు వాడటం అనేటటువంటిది చాలా ఉపయోగకరమైన విషయము. మంచినీళ్ళు ఎక్కువగా తాగడం మంచిది. వీలైనన్ని ఎక్కువ, రోజుకు 4 నుంచి 5 లీటర్ల మంచినీళ్ళు తాగడం చాలా ఉత్తమమైనది. దాంతోపాటుగా కంటికి స్పెసిఫిక్గా ప్రత్యేకంగా కంటికి సంబంధించి క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ అంటారు, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఈ విధమైన ఆహారం తీసుకోవడము, కన్ను శుభ్రంగా ఉంచుకోవడము, ఎటువంటి కన్ను నలపడము ఇలాంటివి చేయకపోవడము, సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా కంటి పరీక్షలు కంటి డాక్టర్తో చేయించుకోవడం అనేది, ఒకవేళ ఎటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా అవి అప్పుడే తెలుసుకోవచ్చు. ఏదైనా దృష్టిలోపం కావచ్చు, లేదంటే వేరే రెప్పల సమస్యలు కావచ్చు, నల్లగుడ్డు సమస్యలు కావచ్చు, రెటినా సమస్యలు కావచ్చు, అవన్నీ ప్రతి సంవత్సరం మనం జనరల్ చెకప్లో భాగంగా అది చేసుకోవడం వల్ల ముందుగానే బయటపడతాయి. సో దానికి త్వరగానే ట్రీట్మెంట్ తీసుకొని సాధారణమైన జీవితానికి వెళ్ళవచ్చు. డాక్టర్ గారు, అలాగే ఇంతకుముందు మీరు అన్నట్లుగా 40 ఏళ్ల లోపు వారికి ఈ సమస్య ఉంటే వారికి ఏదైనా చికిత్స ఉందంటారా? తప్పకుండా 40 ఏళ్ల లోపు వయసు వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో పుట్టిన పిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దానికి కారణాలు ఏముంటాయి అని అంటే, ఈ కంట్లో ఒత్తిడి పెరుగుతుంది అన్నామంటే కంట్లో నీరు ఉంటుంది, దాన్ని యాక్వస్ హ్యూమర్ అంటారు. సో ఆ నీరు అనేది బయటకి డ్రైన్ అయిపోతుంది కంటి నుంచి, అక్కడే ప్రొడ్యూస్ అవుతుంది, కంట్లో ప్రొడ్యూస్ అయ్యి కంట్లోనే ఉత్పత్తి అయ్యి అది బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఈ పుట్టిన పిల్లల్లో, పురిటి పిల్లల్లో వాళ్ళకి ఏమవుతుందంటే డిస్జెనిసిస్ అంటాం మనం, యాంగిల్ ట్రబెక్యులార్ మెష్వర్క్ డిస్జెనిసిస్ అంటాం. అంటే ఆ డ్రైన్ అయ్యే ప్రదేశము సరిగా ఫామ్ అవ్వకపోవడము, అందులో ఏవైనా లోపాలు ఉండడము, ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఉత్పత్తి అయినటువంటి ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది అక్కడే రీటైన్ అయ్యి వాళ్ళకి పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని కంజెనిటల్ గ్లకోమా అని అంటారు, సో వాళ్ళల్లో కూడా ఇది ఎక్కువగా మన సౌత్ ఇండియన్ పాపులేషన్లో ఎక్కువగా ఉంది ఈ కంజెనిటల్ గ్లకోమా అని. సో వాళ్ళకి ఈ నీటి ఒత్తిడి, కంట్లో ఒత్తిడి పెరిగి ఈ గ్లకోమా వచ్చి కంటి చూపు తగ్గే ప్రమాదం ఉంది. సో దీన్ని కూడా మనం ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళల్లో నల్లగుడ్డు అసాధారణంగా పెద్దదిగా పెరుగుతుంది, అసాధారణంగా ఉండాల్సిన దానికంటే పెద్ద సైజులో ఉంటుంది. దాన్ని చూడగానే తల్లిదండ్రులు గుర్తించవచ్చు. ఎప్పుడైతే ఆ విధంగా అసాధారణంగా పెద్దదిగా నల్లగుడ్డు కనపడిందో వాళ్ళు వెంటనే కంటి డాక్టర్ గారి సలహాను, సూచనలను పాటిస్తే దానికి తగిన ట్రీట్మెంట్ ఉంది. దానికి లేజర్ చికిత్స కానీ,
లేదా ట్రెబెక్యులోప్లాస్టీ కానీ అప్పుడే చేసి దాన్ని నయం చేయవచ్చు. తర్వాత జీవితం అంతా పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకటి, దాన్ని ముందుగానే కనుక్కోగలుగుతాం కాబట్టి అంత డ్యామేజ్ ఉండకపోవచ్చు పిల్లల్లో జీవితాంతం హాయిగా వాళ్ళకి చూపు సంరక్షించవచ్చు మనం. డాక్టర్ గారు, కోవిడ్ సమయంలో మనం ఎక్కువగా బ్లాక్ ఫంగస్ గురించి విన్నాం. అసలు బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది? సో మన ఆసుపత్రి ఇట్ ఈస్ స్టేట్ నోటిఫైడ్ హాస్పిటల్ ఫర్ బ్లాక్ ఫంగస్ ఆర్ మ్యూకార్మైకోసిస్ అంటాము. ఈ మ్యూకార్మైకోసిస్ అనేది ఏంటంటే ఈ పోస్ట్ కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్లలో చాలామందిలో ఈ స్టీరాయిడ్స్ ఇష్టారాజ్యంగా ఉపయోగించడం వల్ల కొంతమందిలో ఏమైందంటే ఈ బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకార్మైకోసిస్ అనేటటువంటి శిలీంధ్రము ఈ ముక్కు ద్వారా పెరిగి అది కంటికి, దాని తర్వాత మెదడుకు వ్యాపించి చూపు పూర్తిగా పోయిన వాళ్ళు ఉన్నారండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ శిలీంధ్రం అనేది పూర్తిగా కంట్రోల్ ఉండదు. ఈ స్టిరాయిడ్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దానికి తోడు ఈ పేషెంట్లలో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ఈ డయాబెటిక్స్లో కూడా వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్ లేని వాళ్ళల్లో ఈ శిలీంధ్రం అనేది బాగా పెరిగి అది ముక్కు ద్వారా కంటికి వెళ్ళి కంటి నుంచి మెదడుకు కనెక్షన్ ఉంటుంది. ఆ మెదడుకు కూడా పోయి మెదడులో కూడా ఆ శిలీంధ్రం వ్యాపించి ఈ బ్లాక్ ఫంగస్ అనేది ప్రాణానికే ప్రమాదంగా అవతరించింది. సో దీన్ని మొట్టమొదటి దశలోనే గుర్తించి ముక్కు డాక్టర్ గారి ద్వారా వైద్యం చేసుకుంటే సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ ప్రాణానికి ఎటువంటి ప్రమాదము లేదు. తదుపరి దశలో ఇది కంటికి వ్యాపించినప్పుడు కంటికి ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా దాని వ్యాప్తిని అరికట్టగలిగాం. తర్వాత ఒకవేళ ఇది వాళ్ళు ఎర్లీ స్టేజ్లో రానప్పుడు అది పూర్తిగా కన్నును కూడా దాటి వెళ్ళిపోయినప్పుడు కొంతమందిలో మనం పూర్తిగా కన్నే తీసేయాల్సిన అవసరం వచ్చింది. తీసేయడం కూడా జరిగింది కొంతమంది పేషెంట్లకి. సో అది తదుపరి వ్యాప్తిని నివారించడానికి, ఒకవేళ ఇది మెదడుకు వ్యాపించినట్లయితే దీంట్లో మోర్టాలిటీ అంటాం, అంటే మరణ శాతం ఎక్కువ, పేషెంట్లు చనిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో దాన్ని నివారించడానికి తగిన చర్యలు అయితే చేశాము. ఈ శిలీంధ్రం అనేది మెయిన్గా ఈ స్టీరాయిడ్స్ ఏదైతే ఇంజుడిషియస్గా వాడున్నారో కోవిడ్ టైంలో వాడడం వల్ల వచ్చింది ఒకటి. ఇంకొక అపోహ ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ వాడడం వల్ల, ఈ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ అంటే దట్ ఈజ్ అన్స్టెరిలైజ్డ్. సో దాంట్లో కూడా ఇది ఉంది అని నిర్ధారితమైంది. సో చాలామంది పేషెంట్లు మన హాస్పిటల్లో దాదాపుగా 450 మంది పేషెంట్ల వరకు మన హాస్పిటల్లో వైద్యం పొందడం జరిగింది ఈ బ్లాక్ ఫంగస్కి. సో వాళ్ళకి సక్సెస్ఫుల్గా చేశాము. సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. డాక్టర్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. Oh